ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు కలెక్టర్ మను చౌదరి పర్యటించారు. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించిన నియామక ఎగ్జామ్స్ సెంటర్ని ఆయన పరిశీలించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఈ పరీక్ష జరగబోతూ ఉన్నది. ఈ పరీక్షకు సంబంధించిన సెంటర్ని ఆయన సందర్శించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక అధికారులను అట్లాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ను అధ్యాపకులను ఆయన ఆదేశించారు. అక్కడ ఉన్నటువంటి వసతుల్ని గదుల్ని కూడా ఆయన పరిశీలించారు. ముఖ్యంగా పరీక్ష సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి, అట్లాగే గట్టి బందోబస్తు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఆయన పోలీసులను ఆదేశించారు. ఎక్కడ అవకతవకలు జరగకుండా పేపర్కు సంబంధించిన విషయాలు కూడా బయటకు పొక్కకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 9:30లోగా అభ్యర్థులంతా కళాశాలలోని సెంటర్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాత వచ్చే వాళ్ళను అనుమతించకూడదని చెప్పి ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మొత్తంగా పరీక్ష పూర్తయ్యే వరకు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సందర్భంగా ఆదేశించడం జరిగింది. ఇక చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. అక్కడ ధాన్యం కొనుగోలు తీరని ఆయన పరిశీలించారు. ముఖ్యంగా ఇటీవల అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ని నడిపిస్తున్నటువంటి సిబ్బందిని ఆయన ఆదేశించడం జరిగింది. ఇక మెదక్ నియోజకవర్గ పరిధిలోని పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆమె మాట్లాడడం జరిగింది. గత కొంతకాలంగా వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల, వడగళ్ల వర్షాల వల్ల మొత్తంగా ధాన్యం తడిసి ముద్దైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను జాప్యం చేస్తున్న కారణంగా అకాల వర్షాలు కురిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోతున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టం కలుగుతున్నదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నదని చెప్పి ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ జాప్యం కారణంగా వర్షాలు కురిసి మొలకలు వస్తున్నటువంటి దుస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, రైతులకు సంబంధించి పూర్తిగా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ముఖ్యంగా ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు 109వ రోజు ఈరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ముఖ్యంగా డంప్ యార్డు ఏర్పాటు వల్ల తమ ప్రాంతమంతా కలుషితమైపోతుంది, వాతావరణం పూర్తిగా దెబ్బతినిపోయి తమ పంటలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని, అక్కడి భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయి తమ జీవనం అస్తవ్యస్తం అవుతుందని చెప్పి రైతులంతా కూడా, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా గత 109 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తన మొండి వైఖరి వీడనాడి ఇప్పటికైనా కూడా డంప్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.